హైదరాబాద్ మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీ డైరెక్టర్ విద్యార్థిపై దాష్టికానికి పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కనిష్క్ను డైరెక్టర్ చితకబాదారని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిలదీసినందుకు తమపైన దాడికి తెగబడ్డారని వాపోతున్నారు. అంతేకాకుండా సభ్య పదజాలంతో దూషించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అని చెప్పేసి మా అబ్బాయిని కొట్టారండి. మా అబ్బాయిని కొట్టి గుంజీలు తీపిచ్చి గేట్ దగ్గర నుంచోబెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. మా అబ్బాయి వచ్చి నాకు చెప్తే నేను వచ్చి మేనేజ్మెంట్ని అడిగాను, డైరెక్టర్ని అడిగితే ఆయన సమాధానం చాలా ఇదిగా ఇచ్చాడు. ఆయన ఫోన్ చూసుకుంటూ ఇదే అడగడానికి వచ్చింది అని చెప్పేసి వేరే ఫేక్ ఎలిగేషన్స్ అన్ని మా అబ్బాయి మీద వేసి అండ్ పెట్టేసి సమ్మర్లో క్లాసెస్ పెట్టినందుకు వేరే గ్రూప్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కాలేజ్ బంద్ చేయించారు, మీ అబ్బాయి చేశాడు అని చెప్పేసి మొత్తం మా అబ్బాయి మీద ఫేక్ ఎలిగేషన్స్ పెట్టారు. సో వాళ్ళ చాట్ అంతా ఈ ఇన్స్టాగ్రామ్లో చాట్ ఏదో చూపించారు, అందులో మా అబ్బాయి తప్పే లేదు. సో ఇందులో తప్పేముంది అని నేను అడిగినందుకు ఇదా నీ పెంపకం, నీ కొడుకుని పెంచే పద్ధతి ఇది అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చేట్టు గట్టిగా అరిచి మమ్మల్ని బయటికి గెంటి పెట్టేశారండి. మా కొడుకుని నన్ను, మా అక్క కూడా, మా కూతురు కూడా వచ్చి మాట్లాడితే మా కూతురు కూడా బయటకు గెంటి పడేశారు. బయటకు గెంటి దాన్ని గెంటేయండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. ఒక లేడీ మీదకి వచ్చి పాయింట్ అవుట్ చేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడుతున్నారు. దీన్ని అని తప్ప ఇంత ఫుల్ గా రెస్పెక్టెడ్ గా మాట్లాడలే. బయటకు వచ్చిన తర్వాత తప్పు ఎలిగేషన్ స్ప్రెడ్ చేసినారు కాబట్టి నేను ఇప్పుడు నిజంగానే పంపిస్తా స్టూడెంట్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు మీరు ప్రూఫ్లతో మాట్లాడండి అని చెప్పేసి అన్న. మాట్లాడినప్పుడు ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఫీ నిన్ననే పే చేసాం, సెకండ్ ఇయర్ మొన్ననే స్టార్ట్ అయింది. సో ఐ నీడ్ ద ఫీ అని చెప్పేసి నేను అడిగిన. వాళ్ళకి అడిగి అక్కడ నుంచినప్పుడు అయిపోయింది కదా డిస్కషన్, దాన్ని ఫస్ట్ బయటకు గెంటేయండి, ఆమెను లాగి పడేయండి ఫస్ట్ గేట్ లో నుండి అని చెప్పేసి ఇద్దరు పట్టుకుని నన్ను బయటకు గెంటేసినారు.